హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటెగరా. సో ఫ్రంట్ ఉంది హీరో కరిష్మా XMR. సో సైడ్ ఫోర్ హెడ్ ల్యాంప్కి వెళ్ళిపోతే అక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్స్ విత్ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి విత్ హీరో బ్యాజింగ్ ఓవర్ దేర్ అండ్ సైడ్ ఇండికేటర్స్ ఆర్ ఎల్ఈడి ఇండికేటర్స్. అండ్ కింద సస్పెన్షన్ వెళ్ళిపోతే అక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది విత్ రిఫ్లెక్టర్ అండ్ బైబర్ బ్రేక్స్ విత్ డ్యూయల్ డిస్క్ అండ్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ఈ బైక్లో ప్రొవైడ్ చేస్తున్న అలాయ్ వీల్తో వస్తుంది విత్ స్టిక్కరింగ్ అండ్ మడ్ గార్డ్ ఫినిషింగ్ అయితే బ్లాక్ అండ్ రెడ్ ట్రీట్మెంట్తో ఉంది. ABS స్టిక్కరింగ్ ఉంది అండ్ విండ్షీల్డ్ కూడా ప్రొవైడ్ చేశారు ట్రాన్స్పరెంట్ బ్లాక్తో. అండ్ సైడ్ మిర్రర్స్ కూడా ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు, అడ్జస్టబుల్ వన్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇటు సైడ్ వెళ్ళిపోతే అక్కడ మనకి XMR అండ్ పెద్ద స్టిక్కరింగ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది విత్ సిల్వర్ ఫినిషింగ్ హీరో స్టిక్కరింగ్. అండ్ ఓవరాల్ అటాచ్డ్ అయితే ఉంది ఇంజిన్ కవర్ తోటి విచ్ ఇస్ అ స్పోర్టియర్ బైక్. అండ్ ఇంజిన్ ట్రీట్మెంట్ అయితే గోల్డ్ అండ్ బ్లాక్ ట్రీట్మెంట్ ఉంది, డివో వచ్చి స్టిక్కరింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్ మనకు షాసీ మొత్తం బ్లాక్ కలర్ ట్రీట్మెంట్ ఉంది. అండ్ ట్యాంక్ చూస్తే గ్లాస్ బ్లాక్ ట్రీట్మెంట్ ప్లస్ రెడ్ కలర్ అండ్ కరిష్మా 3D లోగో. సో కెపాసిటీ వచ్చేసరికి 11 + 2.2 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్. అండ్ డిజిటల్ కాన్సోల్ గురించి మాట్లాడితే దట్స్ చిన్న డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు. సో కింద మనం అంతా చూడొచ్చు అనమాట, లైక్ రియల్ టైమ్ ఎఫిషియన్సీ అనే మైలేజ్ కానీ ఇంకా ట్రిప్ ఏ ట్రిప్ బి అని స్పీడ్ అని యావరేజ్ స్పీడ్ అని ఆ చిన్న డిస్ప్లేలో అయితే చూడొచ్చు. పైన అయితే మనకు అక్కడ గేర్ ఇండికేటర్ ఉంది, ఫ్యూల్ కెపాసిటీ ఉంది అండ్ అగైన్ టాకోమీటర్ కూడా ఉంది, ఓడోమీటర్ ఉంది. అండ్ ఓవరాల్ హ్యాండ్లింగ్ అయితే చాలా బాగుంది, బటన్స్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేశారు, హ్యాజిల్ లైట్ స్విచ్ కూడా ఉంది అండ్ కిల్ స్విచ్ ఇచ్చారు. ఓవరాల్ హ్యాండ్లింగ్ అయితే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ వచ్చింది బికాస్ ఇట్ మేక్స్ అ స్పోర్టియర్ బైక్. అగ్రెసివ్ రైడింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ విండ్షీల్డ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ బటన్ నొక్కి, ఎక్కువ అడ్జస్ట్మెంట్ అయితే అవ్వదు, చాలా కొంచెం. అండ్ సైడ్ మిర్రర్స్ క్వాలిటీ కూడా చూడొచ్చు, చాలా ఇంప్రెసివ్గా ఉంది. సిటీ గురించి మాట్లాడితే స్ప్లిట్ సీట్తో వస్తుంది ఈ బైక్ అండ్ డెడికేటెడ్ కీ కూడా ఉంది బికాస్ ఆఫ్ ఓపెనింగ్. మనం ఓపెన్ చేయొచ్చు అనమాట మన సీట్స్ని అండ్ ప్రాపర్ గ్రాబ్ హ్యాండిల్ని 210 స్టిక్కరింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ ఇప్పుడు కింద చూస్తే పిలియన్ ఫుట్ రెస్ట్ ఉంది అండ్ అక్కడ రైడర్ ఫుట్ రెస్ట్ అప్రైజ్డ్ ఇచ్చారు. అండ్ దట్స్ బ్రేక్ లివర్ ఆఫ్ ద వెహికల్, ఇంజిన్ ఆఫ్ ద వెహికల్ విచ్ లుక్స్ అట్రాక్టివ్ ఇన్ గోల్డెన్ కలర్. అండ్ మనం ఇక్కడ రేర్ సస్పెన్షన్ గురించి మాట్లాడే గ్యాస్ చార్జర్ మోనోషాక్ ఉంది, GRS అని బ్రాండింగ్ ఇచ్చాడు. 6-track ప్రీలోడ్ అడ్జస్టబుల్ అది విచ్ ఇస్ ప్లస్ పాయింట్. రెడ్ కలర్ ట్రీట్మెంట్. టైర్ చూస్తే MRF టైర్ ప్రొవైడ్ చేస్తాం విత్ అలాయ్ వీల్ అండ్ దట్స్ ఎగ్జాస్ట్ ఆఫ్ ద వెహికల్. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడితే దట్స్ బైబర్ బ్రేక్ 230 mm ఆఫ్ డిస్క్ వీల్తో వస్తుంది. అండ్ ఇప్పుడు టైర్ సెక్షన్ గురించి మాట్లాడితే ఇట్ కమ్స్ అండర్ 140/70 17-inch వీల్ అని చెప్పొచ్చు. సో ఇట్స్ 140 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా లావుగా అయితే ఉంది. స్పోర్టియర్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, హీరో స్టిక్కరింగ్ ఉంది అండ్ కింద రిఫ్లెక్టర్. అండ్ దట్స్ ద టైల్ ల్యాంప్ ఆఫ్ ద వెహికల్, LED టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బైక్కి. 210 స్టిక్కరింగ్ అగైన్. పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా సేమ్ అన్ని అల్యూమినియమే. అండ్ సారీ గార్డ్ కూడా కంప్లీట్ ప్రాపర్గా అయితే ప్రొవైడ్ చేశారు, డిజైన్ ఏమాత్రం డిస్టర్బ్ చేయట్లేదు. అండ్ అప్రైజ్డ్ ఫుట్ ప్యాక్స్ అగైన్. సో మనకి మాన్యువల్ గేర్ బాక్స్ వచ్చేసరికి 6-speed మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది, 160 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. సో ఓవరాల్ స్టిక్కర్స్ అయితే చాలా ఉన్నాయి బైక్కి, డివో HC అని. అండ్ అక్కడ చూడొచ్చు గోల్డెన్ ట్రీట్మెంట్ ట్యాంక్ ఉంది, XMR అగైన్ సేమ్ ట్రీట్మెంటే అటు సైడ్ ఎటు ఉంది ఇటు సైడ్ కూడా సేమ్ ట్రీట్మెంట్లోనే ఉందన్నమాట ఈ బైక్కి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే అక్కడ మనకి ఎక్స్పల్స్ ఉంది అండ్ అదర్ ఎక్స్ట్రీమ్ 160R అక్కడ హార్లీ డేవిడ్సన్ కూడా ఉందన్నమాట. నేను వీడియోస్ చేస్తున్నాను వాటి మీద. దిస్ ఇస్ ద ఓవరాల్ సైడ్ వ్యూ ఆఫ్ ద వెహికల్. చూడొచ్చు ఇక్కడ మనకి లాట్ ఆఫ్ స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ బైక్ అయితే. ఇక్కడ చూడు ఫ్రంట్ ఓవర్ వ్యూ కూడా చాలా అగ్రెసివ్గా ఉంది బైక్ అయితే, బెస్ట్ సెగ్మెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు. చూడొచ్చు 1 పైపే ఉంది, ఇట్ మీన్స్ ఇట్స్ సింగిల్ సిలిండర్ వెహికల్. అండ్ దీని ఇంజిన్ గురించి మాట్లాడితే 210cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ విచ్ ప్రొడ్యూసెస్ 25 horsepower అండ్ 20 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అక్కడికి వచ్చేసరికి మనకి స్టిక్కరింగ్ వచ్చి SAC అనే స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చెప్పాను కదా లాట్ ఆఫ్ స్టిక్కరింగ్స్ ఉన్నాయి. మైలేజ్ వచ్చేసరికి 30-35 kmpl మైలేజ్ అయితే వస్తుంది అనమాట అకార్డింగ్ టు ద రైడింగ్ స్టైల్. టాప్ స్పీడ్ వచ్చేసరికి 150 అయితే రీచ్ అవ్వగలదు ఈ బైక్. దిస్ ఇస్ ఎ సెగ్మెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు. ప్రైస్ వచ్చేసరికి 2,17,000 ఉంది. సో థ్యాంక్ యూ ఆల్.